బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సింహాచలం సంఘటనలో మహా విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మధురవాడ చంద్రంపాలెంకు చెందిన భార్య భర్త పిల్ల ఉమామహేశ్వరరావు, పిల్ల శైలజ ఉన్నారు. ఇసుక తోటకు చెందిన మృతురాలి శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జారి మహాలక్ష్మి కూడా చనిపోయారు. ఉమామహేశ్వరరావు, శైలజ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్ ఫ్రం హోం కావడంతో మధురవాడలో నివాసం ఉంటున్నారు. వీరికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 300 రూపాయల టికెట్ కొని క్యూ లైన్లలో నిలిచిన సమయంలో దుర్ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందించిన సిద్ధంగా ఉన్నారు. రాజు, మనం చూసుకోవచ్చు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన తెలుస్తోంది. సింహాచలం ఘటనలో చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోని, ఏదైతే సింహాచలంలో ఈరోజు తెల్లవారుజాము జరిగినటువంటి దుర్ఘటనలో ఇందులో 7 మృతి చెందిన విషయం తెలిసింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 అయితే మృతి చెందడం ఈ ప్రాంతంలో విషాదాన్ని నెలకొంది. ముఖ్యంగా ఏదైతే పిల్ల శైలజ, పిల్ల మహేష్ అనే దంపతులు అయితే మధురవాడలో ఉంటారు. వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్ ఫ్రం హోం కావడంతో ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు 300 టికెట్ కొనుక్కొని చందనోత్సవానికి అయితే లైన్ లో నిలబడ్డారు. అలాగే ఎవరైతే మృతురాలు పిల్ల శైలజ ఉంది, పిల్ల శైలజకి పైలా వెంకటరత్నం అలాగే గుజ్జారి మహాలక్ష్మి ఇద్దరు కూడా తల్లి మేనత్త అవుతారు. వీళ్ళు నలుగురు కలిసి ఇసుక తోటలో ఉంటారు. ఈ నలుగురు కలిసి ఈ రోజు అయితే చందనోత్సవం కోసం అయితే తెల్లవారుజామున క్యూ లైన్ లోనికి రావడం జరిగింది. అక్కడ దుర్ఘటనలో 4 కూడా మృతి చెందడం జరిగింది. ఇక మిగిలిన 3 విషయానికి వస్తే 3 కూడా ఇప్పుడైతే తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి పత్తి దుర్గా స్వామినాయుడు, అదేవిధంగా కొమ్మపట్ల మణికంఠేశ్వర శేషారావు అని చెప్పి 2 ఉన్నారు. వీళ్ళిద్దరూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాళ్లే కావగా ఇంకా మరో గాయపడ్డ వ్యక్తి పేరు అయితే పైలా ప్రవీణ్ కుమార్ గా గుర్తించడం జరిగింది. మరొక ఎడ్ల వెంకట్రావు అనే వ్యక్తి అయితే అక్కడ విశాఖలోని అడివరం చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఈ 7 కూడా ప్రస్తుతం అయితే కేజీహెచ్ దగ్గర పోస్ట్ మార్టం నిర్వహించేందుకైతే అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి అనిత, అదేవిధంగా ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేజీహెచ్ దగ్గర పూర్తిగా రోదనలతో ఈ ప్రాంతం అంతా కూడా ముందుంటుంది. మృతుల కుటుంబాలను అయితే పరామర్శించడం జరిగి అదేవిధంగా మృతులకు పోస్ట్ మార్టం తొందరగా నిర్వహించి వాళ్ళకి బంధువులకైతే ఈ మృతదేహాలను అప్పగించాలని చెప్పి హోంమంత్రి అయితే ఇప్పటికే అధికారులకు సూచించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ విషాద సంఘటనకు సంబంధించి యావత్ రాష్ట్రం కూడా ఉలిక్కపడిన పరిస్థితుల్లో ఈ 7 మృతదేహాలు తీసుకొని తేజస్సుకు రావడంతో ఇక్కడంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. అదేవిధంగా ఒకే కుటుంబంలో 4 మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అయితే నెలకొంది. అప్పుడు మిగతా కుటుంబ సభ్యులైతే షాక్ నుంచి తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా రోదనలతో మిన్నంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కేజీహెచ్ యావత్తు కూడా ఆ ప్రాంతం అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారని చెప్పుకోవాలి. రాజు, మనం చూసుకోవచ్చు విషాదకరమైన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ ఎప్పుడు మొదలు కానుంది? ఎంతమంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేయనుంది? ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటికే 7 మృతి చెందిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే 3 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 మెన్ కమిటీ కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో సమావేశం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 మెన్ కమిటీ ఏర్పాటు చేయడం వెనుక అసలు ఉద్దేశం చూసుకుంటే ఈ ఘటన జరిగిన సందర్భంలో అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది, గోడ ఎందుకు కూలిపోవాల్సి వచ్చిందంటే కొద్దిపాటి వర్షానికే గోడ ఎందుకు పడిపోవాల్సి వచ్చింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా పాటించలేదని వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో ఈ కమిటీ కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. నేపథ్యంలోనే ఇప్పటికే చూసుకుంటే గోడ పరిస్థితిని చూస్తే గోడ పూర్తిగా నాణ్యతగా లేకుండా ఉండడం, అదేవిధంగా ఇటీవల 2 రోజుల క్రితమే కట్టడం, దాని మీద బరువులు తట్టడం కూడా ఈ గోడ కూలిపోవడానికి కారణంగా తెలుస్తుంది. ఇదే కోణంలో ప్రస్తుతం మంత్రుల కమిటీ కూడా దీని మీద విచారణ జరిపే అవకాశాలు ఉంది. నిజాలు అయితే బయటలోకి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.